ఆది కాండము 8వ అధ్యాయము 11వ వచనంలో చూద్దాం. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవాన్ని వాక్యం ద్వారానైనా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆది కాండము 8వ అధ్యాయము 11వ వచనం. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహునకు తెలిసెను. సాయంకాలమున అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. నోవాహు పావురంను వదిలాను ఓడలో నుండి. ఆ విధంగా వదిలినప్పుడు ఆ పావురం పోయి పడవలో నుంచి ఎక్కడ చూసినా నీళ్లు ఉండడం వలన తగ్గినాయో లేదో తెలుసుకోవడానికి నోవాహు పావురంను పంపినాడు. ఏదైనా తెలుసుకోవాలంటే జాగ్రత్త ఆలోచన చేసి తెలుసుకో. నోవాహు కూడా నీళ్లు తగ్గినాయో లేదో తెలుసుకోవడానికి పావురంను వదిలినాడు. అది ఒక ఒలీవ మొక్కను నోట పట్టుకొని వచ్చింది. అప్పుడు నోవాహుకు తెలిసినది, నీళ్లు తగ్గడం వలన చెట్లు బయటకు కనబడుతున్నాయి, నీళ్లు తగ్గినాయి అని నోవాహు తెలుసుకున్నాడు. మనం కూడా అలాగన ఆలోచించాల. ఏదైనా చేసే టైంలో ఆలోచన చేసి మనం మంచి పనులు చేసి తెలుసుకోవాలి. అప్పుడు మనకు క్షేమం. దేవుని కూడా మనము ఎక్కువగా తలంచుకోవాలి. దేవునిలోనే మనము ఎక్కువగా ఉండడం మనకు మంచిది. లూకా సువార్తలో ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు. దేవుడు చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఆకాశం నుండి ఒక శబ్దం పలికిన శబ్దము ఇదే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు అనని శబ్దము ఆకాశములో నుండి వచ్చినది. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు నా కుమారుడు అని సెలవిచ్చినాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడాను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. చూడండి కదా, శబ్దము ఆ విధంగా వచ్చిందన్నమాట. ఈయన నా ప్రియ కుమారుడు అనని దేవుడు బాప్తిసం పొందాడు. బాప్తిస్మము చాలా ముఖ్యమైనది. బాప్తిసం ద్వారా మనకు ఎంతో అద్భుతం జరుగుతుంది, మనకు క్షేమం కలుగుతుంది. బాప్తిస్మం ద్వారా దేవుడు మన యొద్దకు వస్తాడు. మనం కడుగబడతాం.
మన పాపములు కూడా పోతాయి. మనం మంచిగా చాలా వరకు మనకు క్షేమమే కలుగుతుంది. ఇప్పుడు దేవుని రక్తం తాగాలి, దేవుని శరీరం తినాలి మనము, అప్పుడు మన పాపములన్నీ పోతాయి. మారు మనస్సు పొందాలి, పాపములు పోతాయి. రూతు 1వ అధ్యాయము 20వ వచనంలో కూడా చూద్దాం ఒకసారి. అక్కడ ఏముందో, రూతు గ్రంథము రూతు 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. ఇక్కడ నయోమి అనక నన్ను మారా అనుడి అనని ఇక్కడ మనకు నయోమి గారు చెప్తున్నారు. అంటే ఆమెకు చాలా దుఃఖం వేసింది. మారా అని పిలువుడి అని అంటుంది. సర్వశక్తుడు నాకు, సర్వశక్తుడు అంటే దేవుడే నాకు ఈ విధంగా దుఃఖము కలుగజేశాను అని ఆమె ఆ విధముగా దేవుణ్ణి అంటుంది. అంటే ఆమెలో ఆ దేవుడు నాకు ఈ విధంగా చేశాడు, దేవుడు దేవుడు అని ఆమె తలంచుతూ ఉంది. మనం కూడా మనకు కీడు జరిగినా మేలు జరిగినా ఎప్పుడైనా సరే ఆయన ఉన్నాడు, ఆయననే చూసుకుంటాడు. ఏదేమైనా భగవంతుడు చూసుకుంటాడు, దేవుడు యెహోవా దేవుడు చూసుకుంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అని మనం తెలుసుకోవాలి. దేవుని వైపు మన దృష్టి ఉండాలి. సమూయేలు కూడా 1వ సమూయేలు 18వ అధ్యాయంలో అది ఎఫెసి చూడండి, 1వ సమూయేలు వద్దు కానీ ఎఫెసి 5వ అధ్యాయము 5వ అధ్యాయం ఎఫెసి 1వ వచనంలో ఏముంది ఇక్కడ చూద్దామా అండి. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకోవాలి. ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. దేవునితో మనం నడవాలి. చాలామంది దుష్ట ఆత్మలను పోలి నడుచుకుంటున్నారు. దుష్టాత్మ పనులు, దేవుని పనులు ఎలా ఉంటావో తెలుసుకోవాలి. మనం మంచి చేయాలి, ఎవరికి కీడు చేయరాదు. దేవుని వైపు చూడాలి. అదే దేవుడైతే ఆయన కీడు చేసినా మళ్ళీ మేలులు అక్కడ కూడా మారుస్తాడు. మనమైతే మారుస్తామా? మార్చలేం. కాబట్టి మనం చేయలేని పనులు చాలా ఉన్నాయి. కీడు ఒకటే చేయగలుగుతాం కానీ మనం మేలు చేయలేం కీడు చేసిన తర్వాత. కాబట్టి కీడు చేయొద్దు. నీకు నచ్చకపోతే దూరంగా ఉండు వారికి. ఒకవేళ నీకు నచ్చకపోతే వారికి దూరంగా ఉండు, అంతే. కీడు మాత్రం చేయొద్దు. వాళ్ళు కీడు చేయడం వల్ల నీకు మంచిది కాదు. కీడు చేసినావంటే శాపము వెంటాడుతుంది. నేను కీడు చేస్తే కర్మ తలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా తెలుసుకోవాలి. పిల్లల వల్లే ఉండాలి. దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. దేవుడు ఏ విధంగా అబద్ధం ఆడొద్దు అన్నాడు, తప్పు చేయొద్దు అన్నాడు, దొంగతనం చేయొద్దు అన్నాడు, ఇతరులను ప్రేమించు అన్నాడు.
దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి. దేవుని కంటే మరి ఏది లేదు. కాబట్టి మనం దేవుణ్ణి పోలి నడచాలి. దేవుడు ఏం చెప్పినాడో ఆ ప్రకారం ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి. మనము ఆ విధంగా ఉంటే మనము మంచి క్రియలు కూడా చేయగలుగుతాం. ఉపవాస ప్రార్థనలో పాల్గొనాలి. మనం దేవుని వైపు మన గురి ఉండాలి. యెహెజ్కేలు 3వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ నడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేది. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకో దానిని కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. బైబిల్ గ్రంథంను ఆహారముగా తీసుకోవాలి, తినాల, చదవాల, ఆలోచించాల, చేయాల. మధురముగా ఉంటుంది, తేనె వలె ఉంటుంది, మంచి మార్గంలో నడుపుతుంది, పరిశుద్ధంగా ఉంచుతుంది. దేవుడు వాక్యం. దేవుడు అన్ని విధాలుగా నిన్ను రక్షిస్తాడు. భగవంతుడు నీకు తోడుంటాడు. సర్వశక్తి గల దేవుడు తోడుంటాడు. కానీ దేవునితో ఉండాలి. జీవాహారమును నేనే అన్నాడు యోహాను సువార్త. దేవుని శరీరము తినాలి, దేవుని రక్తము తాగాలి. అప్పుడు నీలోనికి కూడా జీవం వస్తుంది, నాలోనికి జీవం వస్తుంది. జీవం ఉందంటే మరణమే లేదు. పరిశుద్ధమైన జీవితం జీవించాలి. పరిశుద్ధముగా మనము కూడా ఉండాలి. జీవములో ఉండాలి. ఎప్పుడు నువ్వు జీవిస్తూ ఉండాలి. మరణం అనేదే లేదు. కీర్తనలు 119వ కీర్తనలో చూడండి. 119వ కీర్తన 103వ వచనం. 103వ వచనం. 119వ కీర్తన 103వ వచనం. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురం. అంటే మన జీవకు, అంటే మన ప్రాణానికి, మనకు ఎంతో మధురము. మనకు కొన్నిసార్లు అనిపించకపోవచ్చు, ఎంతసేపు చదువుతావులే, ఎంతసేపు ప్రార్థన చేస్తావులే అని అనుకోవచ్చు. కానీ అవే మనం ప్రతిరోజు ధ్యానిస్తూ ఉంటే, ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటే, మనము దేవుని మీద గురి పెట్టి ఉంటే అది ఎంతో మనకు జీవం ఇస్తుంది, మనని బ్రతికిస్తుంది, మనని మంచి మార్గంలో ఉంచుతుంది, మనని శ్రేష్టముగా ఉంచుతుంది, మనని కాపాడుతుంది. దేవుని వాక్యం, దేవుని మాటలు, మనం దేవునిలోనే ఉండాలి. అది మనకు క్షేమం.
అలాగనే మనము ఉండాలి. అందుకని మనము అపోస్తుల కార్యంలో కూడా ఉంటుంది. రొట్టె విరుచుటయందు మనము పాల్గొనాలి. రొట్టె తీసుకోవాలి. మనము దేవుని శరీరము, దేవుని రక్తము తీసుకోవాలి. తీసుకుంటే మనలోనికి దేవుడు ఆయన శరీరం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనలోనికి ప్రవేశిస్తాడు. మనము ఆయనలాగానే జీవిస్తాం. సహోదరులు కూడా ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఆ విధంగా ఉండడం వల్ల క్షేమం, ఇద్దరికీ క్షేమమే, అన్నదమ్ములకు క్షేమం. అందరూ కలిసిమెలిసి ఉండడం వలన చాలా క్షేమం. విడిపోవడం వలన ఇద్దరికీ హానే, వాళ్ళకు హానే, వీళ్ళకు హానే. కాబట్టి అందరూ క్షేమముగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనోహరం అంటే జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. అందరూ కూడా క్షేమంగా ఉంటారు. ఏ కీడును, ఏ హానిను జరగదు. ఎప్పుడైతే ఒకరికి హాని చేసినావో, ఒకరితోనూ దూరం ఉన్నావో, చాలా వరకు పొరపాట్లు, అన్యాయాలు, అవమానాలు, మోసములు, హత్యలు ఇలాంటివి చాలా వరకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అందరితో కలిసిమెలిసి ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి. దేవుడు అదే చెప్తున్నాడు మనము ఉండాలని. అందరూ కూడా అన్నదమ్ములు కూడా కలిసే ఉండాలి. ఆ విధంగా మనము దేవుని మాటలని దేవునిలో మనము జీవించుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.